అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? వెల్కమ్ టు మురళీ లావణ్య వ్లాగ్స్. మేమైతే ఈరోజు కందికాయలు ఉడకబెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ పెరటి నుంచి మేము నిన్న తీసుకొచ్చినాం. మార్నింగ్ ఇవాళ ఉడకబెడుతున్నాం. వాటిని తినాలి. తిందామా? అయిందా? ఇంకా కాలేదు. టైం పడుతుందా? అది చూస్తా నేను. అది కందికాయలు ఉడికినవి లేవో చూస్తా నేను. సరేనా? ఒకసారి మమ్మీని వాడుకో ఒకసారి. మనం కందికాయలు తిందాం. అమ్మ తిందాం. మేమైతే చాలా రోజుల నుంచి కందికాయలు ఉడకబెట్టుకొని తిందామని అనుకున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇదిగండి ఫ్రెండ్స్, కందికాయలు. ఇదిగండి కందికాయలు ఎలా ఉన్నదో, కందికాయలు, మిర్చి, మళ్ళీ ఇదిగండి ఏంటండి ఇది, వంకాయ కూడా ఉంది, అనపకాయ కూడా ఉంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇదేంటంటే కూరగాయలు స్పెషల్, మంచి కూరగాయలే. ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మేమైతే ఉడకబెట్టుకొని తింటున్నాం. ఇది పొయ్యిలు అగ్గిలేదు, ఇది ఉదాలే. ఇదిగోండి మా ఆవిడ ఏమంటుందో, వంకాయలు వేస్తారా ఎవరైనా, కానీ ఇది కూరగా అంటే ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఉప్పు కూడా వేసాను నేను. ఇంత వింత మేము ఎప్పుడు తినలే అట్లా. తినాలి, తింటేనే బాగుంటుంది. ఎందుకంటే స్పెషల్ అది. ఈరోజు ఆడియన్స్కు స్పెషల్, మన ఫ్రెండ్స్కు ఈరోజు మన వంటగారు స్పెషల్. వంటకాలు స్పెషల్ ఓన్లీ ఉడకబెట్టి. అంటే ఉడకబెట్టుకొని వంకాయ ఎవరైనా ఉడకబెట్టి తినరా? చెప్పండి, మీరే కామెంట్ పెట్టండి. సరేనా? ఓకేనా? చూద్దాం మా ఫ్రెండ్స్, కందికాయలు ఎలా ఉడికినాయో ఎలా లేదో చూద్దామా. ఉడికినో లేవో ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా ఉడకలేదు, ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా చాలా టైం పడుతుంది, ఫుల్ టైం పడుతుంది. ఇంకో గంట, కనీసం గంట సేపు కావాలి. గంట అయితే ఉడికిపోద్ది అంతా. సరేనా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా తిన్నారా? మీరు ఏంటో తింటే కామెంట్ పెట్టండి. సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఏయ్ దా ఒకసారి చూసేద్దాం ఉడికిందో లేదనేది. ఉడికితే దించేద్దాం. ట్రై చేయి. గంట అవుతుంది. ఉడికినాయా? అది ఇంకేంది? వావ్, మరి తీసా మరి టెస్ట్ చేయి. ఉడికినాయా? ఒకసారి నాకు పడేసినావా? సరే ఓకే. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. దించే మరి ఇంకేంది, చూడు ఒకసారి. అయ్యవా తీ, ఇంకేంది తీయు. వావ్, ఉడకబెట్టిన కందికాయలు, ఉడకబెట్టిన వంకాయ, మిరపకాయ, వావ్, మిర్చితోనే నంచుకొని తింటే బాగుంటుంది. టేస్ట్ మంచిగా ఉంటుంది. నాకైతే ఓహో నా నీళ్ళు ఊరుతున్నా. నాకైతే నిజంగా తినాలనిపిస్తుంది. నాకైతే తొందరగా అలచంతకాయ కూడా ఉంది కదా ఇలా. అలచంతకాయ ఇది, అలచంతకాయ, కందికాయ, అనపకాయ అన్నీ ఉడకబెట్టేసి వంకాయ తిందామా మరి? ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే ఉడికిపోయినాయి. మేము తింటాం ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా రండి, తిందాం. ఎలా ఉందిరా? టేస్ట్ ఉందా? బాగానే ఉన్నాయి. టేస్ట్ అనుకుంటే ఇవి మంచిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే కందికాయలు ఉడకబెట్టుకొని తినేస్తున్నాము. మా పాప అయితే పడుకుంది. తినాలి. ఇంకా చల్లటి వాతావరణంలో ఇది ఉడకబెట్టుకుని తింటే వేడి వేడి ఆహా ఏమైనా ఉందా ఇంకా. ఆహా రండి మీరు కూడా ఫ్రెండ్స్. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంకాయ
వంకాయ ఇదిగోండి ఫ్రెండ్స్ వంకాయ. ఈ వంకాయ ఇంకా ఉప్పు తీసుకురాలేదు. ఉప్పు తీసుకొచ్చి ఈ వంకాయ దాంట్లో ఉప్పు వేసి మింగేయడమే. చాలా బాగుంటుంది. వావ్, మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే గింట కామెంట్లో పెట్టండి, సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్ వంకాయ. ఇదిగోండి ఈ ఉప్పు ఉంది. ఈ ఉప్పు చాలా టేస్ట్గా ఉంది. నిజం, చాలా టేస్ట్గా ఉంది నిజంగా. ఉప్పు వేసుకుందంటే బాగుంటుంది. ఫస్ట్ టైం వేడి వేడి, చాలా వేడి ఉంది. వేడి ఉందా? ఇప్పుడు తింటే వేడి ఉంటుంది. అయ్యో నేను ఇంత నాగిన. ఆహా, చాలా వేడిగా ఉంది, టేస్టీగా ఉంది చాలా. ఆహా, అయిపోయింది. వంకాయ కూడా మిర్చి కూడా కలుపుకొని తింటే మస్తుంది కదా. అదే మరి. రండి ఫ్రెండ్స్, మీరు కూడా తినండి రండి. ఆహా, కానీ వేడి కొంచెం వేడి ఉంది కాబట్టి ఇలా తినేస్తున్నా. వేడి వేడి ఉంటేనే బాగుంటుంది. చల్లగా ఉంటుంది అంతా. బాగున్నాయి. అద్రింది ఫ్రెండ్స్. ఆహా.